ఎందుకు ఈ తొందర? ఇవాళకే కాంగ్రెస్ వాళ్ళు చాలా డి శ్రీనివాస్ ఎందుకు వచ్చాడా మీ పార్టీ వదిలిపెట్టి? 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. డి శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు? మీది సొక్కమైతే, మీ బంగారం మంచిదైతే ఇక్కడ ఎందుకు వస్తుంది నాయన? అది ఇలా డి శ్రీనివాసు ఇలా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ వదిలిపెట్టి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. అట్లా చాలామంది వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మీరు బాగలేకనే, మీ చేష్టలు బాగలేకనే, మీ కార్యక్రమాలు బాగలేకనే వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోండి, మారండి. మీరు మారి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేసుకోండి. మమ్మల్ని చేయనియండి, మా అభివృద్ధి కార్యక్రమాల ఆటంకం ఆ నిర్ణయం లిక్కర్ పెట్టాలని ఆలోచన వచ్చింది అంతే. ఓరే నాయనో, ఒక్క ఒంటి చేతితోనే నిలబడరు వీళ్ళంతా. ఓ అమ్మ దొరికిందిరా, ఇక బెల్లం దొరికిందిరా, బెల్లం దొరికిందిరా అని ఉరుకులాడారు.